Good morning, everyone. అందరు బాగున్నారా? ఒకసారి సౌండ్ చెక్ చేసుకుందాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈరోజు మనం లేజినెస్ గురించి అయితే మాట్లాడతాం. లెట్స్ వెయిట్ ఫర్ సమ్వన్ టు జాయిన్. చెప్పి వెయిట్ చేద్దాం. సో ఈరోజు వచ్చేసి మనం లేజినెస్ గురించి అయితే మాట్లాడదామని డిసైడ్ అయినాం కాబట్టి ఆబ్వియస్లీ ఈరోజు మనం లేజినెస్ గురించే కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ నా ముంగల ఒక పెయింట్ ఉంది. ఈ పెయింట్లో నేను ఏవైతే థింగ్స్ నా మైండ్లో వస్తుంటాయో అవన్నిటిని రాస్తుంటా. ప్లస్ ఎవరైతే చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో లేదంటే దీని నుంచి నాలెడ్జ్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ స్ట్రీమ్ని చూడొచ్చు. ఓకే గైస్.
సో జనరల్లీ మనం వచ్చేసి ఈరోజు లేజినెస్ గురించి మాట్లాడుతున్నాం. అసలు లేజినెస్ యొక్క మెయిన్ కాజ్ ఏంటి? లేజినెస్ నుంచి అసలు ఎలా తప్పించుకోవాలి? అసలు ఏంది మన సొల్యూషన్ ఏంటి లేజినెస్కి? సో ఈ కాలంలో లేజినెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది అందరికీ. సో దాని నుంచి బయటపడే విధానాలు ఏంటి? ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? ఆ మెథడ్స్ గురించి కూడా మాట్లాడదాం. ఎర్లీ మార్నింగ్ స్ట్రీమ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఇది ఒక మైండ్ సెట్. సో ఎవరైనా సరే లేజినెస్ నుంచి తొందరగా బయటపడాలనుకున్నా, లేదంటే లేజినెస్కి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే డూ హార్డ్స్ థింక్ ఫస్ట్. చెప్పినట్టే ఎంత కఠినమైన పనులు మనం చేస్తామో దాన్ని బట్టి మనం లేజినెస్ యొక్క ఫ్యాక్టర్ని డిసైడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి మనం ఏ టాస్క్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ టాస్క్ని ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాయాలి. సో వీ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్ ఆన్ అ పేపర్ అండ్ ఆల్వేస్ టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఈ మూడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఇంట్రొడక్షన్లో ఇదే ఉండొచ్చు. నాకు తెలిసి లేజినెస్ గురించి ఎవరైనా చెప్పాలన్నా సరే, those who want to speak about responsibility, most of the time it's the same thing to do. So why the laziness is coming? We need to find the answer. Everything is in our hands. 100% రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవడం మన చేతిలోనే ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా తీసుకోవాలి అసలు రెస్పాన్సిబిలిటీ, దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేజీ ఉన్నామా లేదా అనేది ఒక 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 ఐడియల్ పర్సన్తో కంపేర్ చేసుకొని చూద్దాం. ఎందుకంటే వితౌట్ ఎనీ కంపారిజన్ మనం మనం లేజీగా ఉన్నామా లేదా అనేది చెప్పలేం. సో ఐడియల్ పర్సన్ ఎవరు? ఐడియల్ పర్సన్ మనమే అయ్యి ఉండొచ్చు, లేదా ఒక పర్సన్ మనం లైఫ్లో చాలా ఇన్స్పైర్ తీసుకుంటుండొచ్చు, అలాంటి పర్సన్ కావచ్చు. లేదంటే మీ నాన్న కావచ్చు, మీ అమ్మ కావచ్చు, ఎవరైనా సరే. సో మనం ఒక ఐడియల్ పర్సన్ని ఒక రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ లాగా తీసుకొని ఆ క్యారెక్టర్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళలాగా మారాలని కాదు, కానీ లేజినెస్ని ఎలా దూరం చేయాలన్న కాన్సెప్ట్ని మనం ఎంకరేజ్ చేద్దాం. మీరు లేజీగా ఉన్నారా లేరా అన్నది డిసైడ్ చేయాలంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ మీ ముందుకు వస్తాయి? ఫస్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ మీరు లేజీగా ఉన్నారా లేదా అన్నది ఎవరన్నా కేర్ చేస్తున్నారా లేదా? ఎవరు చేయరు. మీరు లేస్తున్నారా లేరా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేరా, చదువుతున్నారా లేరా, పని చేస్తున్నారా లేదా, ఎవరు కేర్ చేయరు.
అందరూ జస్ట్ ఒకటే విషయం గుర్తుపెట్టుకుంటారు, మీరు లేజీగా ఉన్నారా లేదా అంతే. దాని తర్వాత అసలు మీరు లేజీగా ఉండడానికి మీరు రీజన్ ఏంటి, ఏం రీజన్ అయి ఉండొచ్చు, ఫైండ్ దట్ రీజన్. ఆ రీజన్ని పట్టుకొని అక్కడి నుంచి ట్రాక్ చేయండి. ఒకవేళ రీజన్ నిజంగానే వ్యాలిడ్ అనిపిస్తే ఎస్, క్యాచ్ దట్ రీజన్ అండ్ అదే రీజన్ మీద పనిచేయండి కంటిన్యూస్గా. ద ప్రైస్ ఆఫ్ గ్రేట్నెస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అంట. ఓకే, ఎప్పుడైనా సరే మనం తీసుకునే ప్రతి వర్క్కి మనం ఖచ్చితంగా 100% మనమే రెస్పాన్సిబిలిటీగా ఉంటాం. అది స్టార్ట్ అయ్యి నుంచి ఎండ్ అయ్యేంత వరకు. మేబీ చాలా మిస్టేక్స్ జరగవచ్చు, మిస్టేక్స్ చేయడమే లెర్నింగ్స్ కదా. సో అలాగని చెప్పేసి లేజీగా ఉంటామే. కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. అది మన ధర్మం. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని విషయాలు నేను ఒక బుక్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మాట్లాడుతున్నా. సో కొన్ని విషయాలు ఒక బుక్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మాట్లాడుతున్నా. దానిలో ఉన్నవన్నీ ఇప్పుడు నేను మేబీ నా లోపల చదువుకుంటూ మీ బయటికి చెప్తా. దానిలో కొన్ని వచ్చేసి ఎవరు మనల్ని కేర్ చేయరు, మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, ఎలా నటిస్తున్నాం, మన పనులు ఎలా ఉన్నాయి. అయితే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఏం చేయగలుగుతాం. సో మనలో ఉన్న బెస్ట్ని మనం బయటికి ఎలా తీసుకురాగలుగుతాం. అదే మన ఫస్ట్ లేజినెస్కి ఒక ద మెయిన్ సొల్యూషన్. దాని తర్వాత యాక్చువల్గా లేజీగా ఉండడానికి రీజన్స్ ఏంటి ఈ కాలంలో. ఫస్ట్ రీజన్ వచ్చేసి సోషల్ మీడియా. దాని తర్వాత బుక్కులు చదవడం బంద్ చేయడం. దాని తర్వాత ఈజీగా ఏదైనా దాన్ని ఒకసారి పట్టుకుంటే అటే సైడ్ వెళ్ళిపోవడం. ఎగ్జాంపుల్, టీవీ చూస్తుంటే మనం మర్చిపోతాం మనం చేసే పని ఏముండే అని చెప్పేసి. దాని తర్వాత కంటిన్యూగా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉండడం, గంటలు 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 స్క్రోల్ చేస్తూ ఉండడం, అదొక బిగ్గెస్ట్ రీజన్ అయి ఉండొచ్చు లేజినెస్కి. ఇంకోటి ఏంటంటే అది మన మైండ్ సెట్లో నుంచే ఉన్న ఒక ప్రాబ్లం. అది వచ్చేసి మన మైండ్ ఎప్పుడైనా సరే ఈజీ టాస్క్ ఏది ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. మనం దాన్ని ఎన్నోసార్లు హార్డ్ థింగ్స్ని చేయాలని చాలా ట్రై చేస్తాం, కానీ మన మైండ్ అనేది చాలా ఈజీ ఉన్న వాటిని చేయాలని అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్లూట్ నేర్చుకోవాలనుకుంటే ఫ్లూట్లోని బేసిక్స్ మాత్రమే మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. అల్టిమేట్ ఫ్లూట్ని నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది, ప్లస్ అదొక చాలా డెడికేషన్ కూడా కావాలి. ఆ టైంలో మనకి లేజినెస్ అనేది ఒక వెన్నెముక్క లాగా ఉంటుంది. దాన్ని మనం అంత ఈజీగా తొలగించలేం కాబట్టి. దాని తర్వాత మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం బంద్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మన మీద మనకి నమ్మకం లేకుంటే లేజినెస్ అనేది ఒక పెద్ద కొండలాగా తయారై మన ముందుకు వస్తుంది ఖచ్చితంగా, వితౌట్ ఎనీ డౌట్. ఇంకోటి ఏంటంటే మన ముందులుండే ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. నాతో అది లేదు, నాతో ఇది లేదు. ఉమ్, చాలా మనం ప్రతిదాన్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. సో బ్లేమ్ గేమ్ అనేది సర్టెన్ టైం వరకే నడుస్తుంది. దాని తర్వాత నిజానికి బ్లేమ్ గేమ్కి అంత వాల్యూ ఉండదు. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు కూడా పక్క వాళ్ళని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఎందుకంటే మేబీ అది ఈజీ మెథడ్ అయి ఉండొచ్చు లేజినెస్ని ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి. అదొక మెయిన్ రీజన్ కూడా ఉండొచ్చు. మనం చాలా దూరం వరకు ఆలోచించం, ఎందుకంటే అది సహజ స్వభావం కాబట్టి. ఏ మనిషి అయినా సరే దూరంగా ఆలోచించే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది.
ఇంకోటి మనం మన యాక్షన్స్ లైఫ్‌లో తీసుకునేవి ఎలా డిసైడ్ అవుతున్నాయి, దాని గురించి గూడా మనం చాలా తక్కువ ఆలోచిస్తాం. మనం చాలా సార్లు ప్రెజెంట్‌లో మర్చిపోతాం. ఫ్యూచర్‌లో ఏది జరగాలన్నా సరే, ఏది ఎలా ఉండాలన్నా సరే, దానికి మెయిన్ కర్త, కర్మ, క్రియ మనమే అని జెప్పేసి, అది మర్చిపోవడం వల్లనో, లేదంటే స్టుపిడిటీ వల్లనో మనం కొన్ని పనులు చేయలేకపోతాం. అంతే. అదే లేజినెస్ యొక్క మెయిన్ కారణం. ఇంకోటి పాస్ట్ గురించి ఎక్కువ పట్టించకపోవడం. పాస్ట్ గురించి చాలా బాగా పట్టించుకొని, పాస్ట్‌లో ఏమైంది, పాస్ట్‌ని బట్టి మన ఫ్యూచర్‌ని డిసైడ్ జేయడం, ఇది మూర్ఖత్వం. ఎందుకంటే పాస్ట్‌లో ఎలా జరిగితేంది, ఫ్యూచర్ ఇంకా ప్రెజెంట్ దాన్ని కదా డిసైడ్ జేయాల్సింది. పాస్ట్ నుంచి కేవలం మనం లెసన్స్ ఇంకా రిగ్రెట్స్ మాత్రమే నేర్చుకోగలుగుతాం. అంతే తప్పించి పాస్ట్ నుంచి అంతగా నేర్చుకోవడానికి ఏముండదు. యాక్చువల్‌గా పాస్ట్‌ని మన మీద మనం కంట్రోల్ చేయొద్దు. మనం ప్రెజెంట్‌ని మనని కంట్రోల్ చేయడానికి యూజ్ చేయాలి. లెర్న్ ఫ్రమ్ పాస్ట్ బట్ డోంట్ లుక్ హిమ్ హ్యావ్ టు మచ్. ఓవర్ లైఫ్. లెర్న్ యువర్ మిస్టేక్స్. There is nothing wrong with making a mistake. But if you keep repeating the same error, there is something wrong. Don't be stupid. Neither love or hate mistakes. If you hate mistakes, then you become fearful of them. You start to overthink. It destroys your peace of mind. It doesn't allow you to take action. If you love mistakes, you start making more because you attract what you love. సో గైస్, లేజినెస్కి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అని కూడా చెప్పొచ్చు. అది వచ్చేసి మిస్టేక్స్. మిస్టేక్స్ నుంచి తప్పించుకోపోవడం అనేది లేజినెస్ యొక్క మెయిన్ ఎక్స్ ఫ్యాక్టర్. ఎందుకంటే మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మన ముందుకి వచ్చేది ఈ మిస్ ఈ మిస్టేక్సే. మిస్టేక్స్ వల్ల మనం చాలా అలసిపోతాం. ఆ మిస్టేక్స్ నుంచి జనరల్గా ఏమవుతుందంటే మనం చాలా నేర్చుకుంటాం. ఎప్పుడైతే మనకి ఇష్టమైన మన పని చేస్తామో ఖచ్చితంగా చాలా 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 మిస్టేక్స్ చేస్తాం. మిస్టేక్స్ చేయడం మంచిది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. మిస్టేక్స్ నుంచి ఎప్పుడు తప్పించుకోవద్దు. అరే ఇలా అవుతుంది ఎందుకు, అలా అవుతుంది ఎందుకు, ఓవర్ థింక్ చేయడం, పీస్ ఆఫ్ మైండ్ని దూరం చేసుకోవడం అవసరం లేదు. చాలా మిస్టేక్స్ చేయండి. అక్కడి నుంచే నేర్చుకునే చాలా అవకాశాలు ఉంటాయి. కొన్ని ట్రూత్, కొన్ని కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. అంటే ఎందుకు లేజినెస్ అనేది మన లోపల ఉంది. ఫస్ట్, లేజీగా ఉండడానికి మెయిన్ రీజన్ మనమే. అది మాత్రం పక్కా. మనం లేకుంటే లేజినెస్ అనేది లేదు కాబట్టి. దాని తర్వాత ఒకవేళ మనం ఆనందంగా లేదంటే దానికి రీజన్ కూడా మనమే. ఒకవేళ మనం ప్రతిసారి మనం అనుకున్నా సరే లేజినెస్ని ఫిక్స్ చేయలేకపోతున్నాం అంటే దాని రీజన్ కూడా ఆల్మోస్ట్ మనమే ఉండింటాం. అయితే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనే టర్మ్ ఉంది కదా, టేక్ రెస్పాన్సిబిలిటీస్. ఒకవేళ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు లేజినెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నంత వరకు లేజినెస్ అనేది ఉండదు. సో అయితే ఈ రెస్పాన్సిబిలిటీస్ నుంచి తప్పించుకుంటే మనకేమొస్తుంది? ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా. ఖచ్చితంగా మనం రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయాల్సిందే. రెస్పాన్సిస్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి తప్పించుకునే అవకాశాలు మనకు లేవు. వి డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు ఎస్కేప్ రెస్పాన్సిబిలిటీస్. Nothing. If you want to change something about your life, you must fully know you are responsible of your actions. The thing that you want to achieve only can be achieved by yourself. Nobody else can do for you. Complaining achieves nothing. It fills your mind with negative thoughts. Overthinking, complaining all the time is terrible for your mental health. మన మెంటల్ హెల్త్ అనేది స్టెబిలిటీగా ఉండాలన్నా, లేదంటే దాన్ని మనం ఒక దిశలో నడిపించాలన్నా,
వన్ డైరెక్షన్‌లో నడిపించాలన్నా, మెంటల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ మనం రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోకుంటే అది కుదరదు. అది అంతే కుదరదు అంతే అది. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఒకసారి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేస్తే అక్కడ మనకు అర్థమవుతాయి టైమ్ లైన్‌లో ఎలా పనులు నడుస్తున్నాయని చెప్పేసి. మేబీ ఈరోజు నా రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఈ స్ట్రీమ్ చేయడం. మేబీ ఈ స్ట్రీమ్‌ని ఎవరు చూడకపోవచ్చు. అయినా ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నేను నా మైండ్‌లో నుంచి అనుకున్నా. నేను దీన్ని చాలా మంచిగా చూస్తున్నా. మేబీ ఎవ్వరు చూడకపోవచ్చు స్ట్రీమ్. అక్కడి నుంచి నా లేజినెస్ అనేది నాకు రాకపోవచ్చు. ఎందుకంటే ఇది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి. సో, ఈ రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తా. కాబట్టి నాకేం ప్రాబ్లమ్ లేదు ఈ రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయకపోవడానికి. కాబట్టి రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేద్దాం. ఇంకోటేందంటే మనం ఏమనుకుంటామంటే, అరే! ఏదన్నా పని చేయాలనుకునే కంటే ముందే ఇది చేస్తే ఏమన్నా వస్తుందో లేదో, రిజల్ట్ వస్తదో రాదో, చాలా డౌట్స్, క్వెషన్స్ అనేటివి మన మైండ్‌లో ఉంటాయి. దానికొక చిన్న చైనీస్ ప్రొవర్బ్ ఏందంటే, "ద బెస్ట్ టైమ్ టు ప్లాంట్ ఎ ట్రీ వాస్ 20 ఇయర్స్ అగో. ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈజ్ నౌ." ఇంకోసారి చెప్తున్నా. "ద బెస్ట్ టైమ్ టు ప్లాంట్ ఎ ట్రీ వాస్ 20 ఇయర్స్ అగో. ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈజ్ నౌ." అంటే మనం చేయాలనుకున్న పనిని ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఇదే దాన్ని సేమ్, ఇదే దాన్ని సేమ్ మన ఇండియాలో కూడా మన కవులు గాని, మన సెయింట్స్ గాని చెప్పారు. దాన్నే కబీర్ దాస్ గారు 'కాల్ కరే సో ఆజ్ కరే సో అబ్, పల్ మే పర్లయ హోయేగో బహురీ కరేగో కబ్' అని చెప్పారు. అంటే ఇక్కడ చెప్పేదేందంటే, ఏదైనా దాన్ని మనం స్టార్ట్ చేయాలంటే దాన్ని ఎప్పుడో స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యే అవసరం లేదు. ప్రెజెంట్ నుంచే స్టార్ట్ చేసేయొచ్చు. Keep your focus entirely on what is truly your concern, and be clear that what belongs to others in their business and none of yours. సో ఈ proverb వచ్చేసి మనకి ఏం చెప్తుందంటే, కీప్ యువర్ అటెన్షన్ ఫోకస్డ్ ఎంటైర్లీ ఆన్ వాట్ ఈస్ ట్రూలీ యువర్ కన్సర్న్. సో మన కన్సర్న్లో ఏవైతే ఉన్నాయో దాని మీద మనం ఆబ్వియస్లీ చాలా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఏవైతే మన చేతుల్లో లేవో, లేదంటే ఏవైతే మనకి సంబంధించిన రిలెంలో రావో, లేదంటే మనకు సంబంధించిన దాంట్లో రావో, దాని గురించి ఎక్కువ కేర్ చేయడం ఇట్ డజంట్ మేక్ సెన్స్. నో బడీ ఈస్ కమింగ్ టు సేవ్ యూ. ఈ లైన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మేబీ నాకు ఇప్పటికీ గుర్తుంది, కోవిడ్ టైం. ఇట్స్ ఎ వెరీ డార్క్ టైం. అప్పుడు చాలామందికి చాలా సమస్యలు వచ్చాయి. అక్కడ చాలామంది లేజినెస్ నుంచి బయటికి వచ్చారు. కొందరు లేజినెస్కి అడిక్ట్ కూడా అవ్వారు. చాలామందిని చూశాను ఎవరైతే లేజినెస్కి బానిసలైపోయారో. లేజినెస్కి చెప్తున్నాను కదా, ఏదైనా మీడియం ఉండొచ్చు. ఏదైతే మనల్ని పనులు చేయడం నుంచి ఆపుతుందో, రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవడం నుంచి ఆపుతుందో, దాన్ని మనం లేజినెస్ అని అంటున్నాం. నో వన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. Nobody has any interest in changing your life. Their own life is a mess. So how can they change yours? You must do it yourself. It's in your own hand. You can be lazy and wait for others to help, but you will wait forever. ఇక్కడ చాలా ఒక హార్డ్ హిట్టింగ్ లైన్ అవుతుంది. నో వన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ని ఎవరు మార్చలేరు. నో బడీ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ చేంజింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్వరికి మీ లైఫ్ని చేంజ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్క పర్సెంట్ కూడా ఉండదు. దేర్ ఓన్ లైఫ్ ఈజ్ ఎ మెస్. సో హౌ కెన్ దే చేంజ్ యువర్స్? వాళ్ళ లైఫ్లోనే ఒక చెత్త కుప్ప నిండుంది.
అలాంటి వాళ్ళు మీ లైఫ్ని ఎలా చేంజ్ చేస్తారు. సో గైస్, ఇక్కడ వచ్చేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మనకి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ మనం చూస్తుంటాం. లైక్ ఈ కోర్స్ తీసుకోండి, మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది, ఇది చేయండి మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది, అది చేయండి మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి, మీరు లేజినెస్ నుంచి బయటకు వస్తారు. వాళ్ళందరూ మిమ్మల్ని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. నిజం చెప్తున్నా, ఆ మెథడ్స్ ఏవి పనికిరావు. ఎస్, నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలా చూశాను, అనుభవించాను. లాస్ట్కి అంటిల్ అన్లెస్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని పని చేయనంత వరకు అక్కడ ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చెప్తున్నారో అది అస్సలు పనిచేయదు. మన మైండ్లో రావాలి రెస్పాన్సిబిలిటీ అనే పురుగుని మన మైండ్లో ఇంజెక్ట్ చేసుకోవాలి. అప్పటి వరకు దెర్ ఇస్ ఎ నో ఛాన్స్. దాన్ని మనం మాత్రమే చేయాలి, అది మన చేతులతోనే చేయాలి. అప్పుడే ఆ లేజినెస్ నుంచి బయటికి రావచ్చు. ఎలాంటి కోర్స్ పర్చేస్ చేసినా ఏం చేసినా ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ ఎ టైం, అంతే. కానీ ఒక రీజన్ వెతుక్కుంటూ వెళ్ళడం మనిషి యొక్క లక్షణం. కాబట్టి దాన్ని వెతకాలి. రీసెర్చ్ ఎప్పుడు పెట్టుకోవాలి, రీసెర్చ్ని ఎప్పుడు బానొద్దు. రెస్పాన్సిబిలిటీస్ని ఎక్కువ చేసుకోవాలి కానీ తక్కువ చేసుకోవద్దు, అంతే కదా. ఇంకోటి ఏంటంటే, మన గోల్స్ని అచీవ్ చేయడానికి మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలన్న ఒక చిన్న ఏమంటాం సంకేతం, లేదంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం పని చేద్దాం, సమ్వన్ ఎల్స్ కెన్ హెల్ప్ టు అచీవ్ అవర్ గోల్స్ అని చెప్పేసి ఒకరు వచ్చేసి మనల్ని హెల్ప్ చేస్తారేమో మన గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. మేబీ అది తప్పు ఉండొచ్చు. ఎవరు ఎందుకు హెల్ప్ చేస్తారు మనల్ని, మనది మనం చేసుకోవాలి కదా. సో ఎవరో వచ్చేసి లేజినెస్ గురించి ఏదో చెప్పాడు, అలా పోతుంది లేజినెస్, ఇలా పోతుంది, ఇదంతా రియాలిటీలో పనిచేయవు. రియాలిటీలో ఒకటే పనిచేస్తుంది. ఒక టాస్క్ తీసుకోండి, రెస్పాన్సిబుల్గా దాని మీద పని చేయండి, కథం, సింపుల్. ఇదొక్కటి మన మైండ్లో ఉంటే చాలు, లేజినెస్ అనేది ఆటోమేటిక్గా మెల్లమెల్లగా దూరం అయిపోతుంది. స్టాప్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. అదే కదా గైస్, మనం ఎప్పటివరకైతే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటామో. డిపెండెంట్ అంటే ఇక్కడ మనం ఫ్యామిలీ గురించి మాట్లాడట్లేదు. డిపెండెంట్ అంటే ప్రతి చిన్నదానికి మనం వేరే వాళ్ళని అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నోట్స్ ఉంది, టీచర్ చెప్పేటప్పుడు నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ టీచర్ చెప్పేటప్పుడు రాయడం తప్పు కాదు. అదే నోట్స్ని టీచర్ చెప్పాక తర్వాత ఇంటికి వచ్చి వేరే వాళ్ళ నోట్స్ తీసుకొని రాయడం తప్పు. ఎందుకంటే అక్కడ చేసేది మనం చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీని మనం నిలబెట్టుకోవట్లేదు. ఎస్, యూ హ్యావ్ టు you have the power to choose whether you want to remain lazy or want to do something meaningful in your life. You want to remain lazy or do something meaningful in your life. ఈ లైన్ చాలా చాలా వరకు మనల్ని లేజీ నుంచి బయటికి తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మన మీనింగ్ఫుల్ లైఫ్ని నిజంగానే మీనింగ్ఫుల్ చేయాలంటే ఖచ్చితంగా లేజినెస్ని దూరం చేయాలి, అది మాత్రం కన్ఫర్మ్.
There are three type of peoples I see all around me. The first one is majority of people, they never start. The second type of people are those who start, but as soon as things get hard, they give up and they regret why they give up. The third type of people are those who work hard, don't give up despite of hardships and keep going. They are 1% and who become successful. సో గైస్ ఇక్కడ వచ్చేసి మనం లేజినెస్ ఇక్కడ ఏదైతే ఈ విషయం ఉందో ఇది లేజినెస్కి సంబంధించింది కాబట్టి దాంట్లో ఉన్న కొన్ని వ్యక్తుల యొక్క టైప్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి దే నెవర్ డూ ఎనీథింగ్. కొందరు లేజీగా ఉంటారు, వాళ్ళు ఏ పనులు చేయరు. దే నెవర్ వర్క్ ఆన్ దేర్ డ్రీమ్స్. దే నెవర్ డూ వాట్ దే సపోజ్ టు డూ. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు బీ హ్యాపెన్. వాళ్ళు ఎప్పుడు ఈ టైంలో ఇది జరగాలి, ఈ టైంలో ఇలా అవ్వాలి, నేను ఇలా అనుకుంటున్నా అలా అనుకుంటున్నా కలలు కంటుంటారు అంతే. వాళ్ళకి నిజానికి ఏది చేయాలని ఉందో చేయాలని లేదో అన్నది ఐడియా ఉండదు, చేయాలని ఎప్పుడు అనిపించదు కూడా. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తారు జనరల్గా ఇది అందరి కేటగిరీ, మోస్ట్లీ ప్రతి మనిషి ఇదే కేటగిరీలో ఉంటాడు. ఆ, నాది కూడా టైప్ ఆఫ్ ఇదే క్యారెక్టర్. హూ స్టార్ట్ బట్ యాజ్ సూన్ యాజ్ థింగ్ గెట్ ఆర్డర్ దే గివ్ అప్ అండ్ దే రిగ్రెట్ వై దే గివ్ అప్. సో గైస్ ఈ లైన్ వచ్చేసి మనం చాలామందికి చూస్తుంటాం. ఫస్ట్ టైప్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ పీపుల్లో ఎప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం కూడా ఉండదు. ఫస్ట్ లేజినెస్ యొక్క ఏమంటాం, లేజినెస్లో ఫస్ట్ వీళ్ళు ఉంటారు. సెకండ్ వచ్చేసి వీళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటారు, స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేశాక ఎప్పుడైతే కఠినంగా అనిపిస్తుందో లేదంటే హార్డ్ అనిపిస్తుందో మెల్లమెల్లగా గివ్ అప్ ఇస్తుంటారు. తర్వాత లాస్ట్కి అసలు నేను ఎందుకు గివ్ అప్ ఇచ్చా అన్న రిగ్రెట్లోకి వస్తారు. ఫైనల్గా ఎవరైతే నిజంగానే జెన్యున్గానే చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఎన్ని హార్డ్షిప్స్ ఉన్నా సరే, ఏమున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మేబీ సమ్ టైమ్ వీక్గా ఉన్నా సరే, వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు. సో వీళ్ళు అల్టిమేట్గా హైలీ రెస్పాన్సిబుల్ పర్సన్స్గా ఉంటారు. సో వాళ్ళ యొక్క సక్సెస్ఫుల్ రేట్ కూడా చాలా హైగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మనం చాలా తక్కువ చూస్తుంటాం, ఎందుకంటే వాళ్ళు కనిపించరు, వాళ్ళు ఎప్పుడు లోపట ఉంటారు. బయటి సమాజం బయటికి చాలా తక్కువగా అనిపిస్తారు. వన్ మస్ట్ బీ పర్సిస్టెంట్. థింగ్స్ అరెంట్ ఆల్వేస్ స్మూత్. థింగ్స్ కెన్ గో రాంగ్ అండ్ విల్ గో రాంగ్. యువర్ పాత్ విల్ హ్యావ్ obstacles, but you must progress towards your goal. Life is not a sprint but a marathon. It's long and hard. There is no reward for quitters who quit halfway. You must reach the finish line to achieve something. ఇక్కడ వచ్చేసి వన్ మస్ట్ బీ పర్సిస్టెంట్ అంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. ప్లస్ ప్రతిసారి మనం అనుకున్నట్టు పనులు జరగవు. కొన్నిసారి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం చాలా నేర్చుకుంటాం. మనం ప్రయాణించేటప్పుడు చాలా ఆబ్స్టాకిల్స్ ఉంటాయి, చాలా అడ్డంకాలు ఉంటాయి, ఏమేమో ఉంటాయి. కానీ మనం పెట్టుకున్న గోల్ని ఎలాగైనా సరే రీచ్ అవ్వాలి అన్న ఒక ఐడియా మన దగ్గర ఉండాలి. ఇదే మనకు ఆథర్ చెప్తున్నారు కూడా ఇక్కడ. లైఫ్ ఈజ్ నాట్ ఎ స్ప్రింట్ బట్ ఎ మ్యారథాన్. ఖచ్చితంగా మన లైఫ్ అనేది ఖచ్చితంగా ఒక పెద్ద మ్యారథానే. దాన్ని స్లోగా స్టడీగా మనం ముందుకు తీసుకువెళ్తూనే ఉండాలి. ఒకవేళ స్ప్రింట్ అంటే చాలామంది ఈజీగా క్విక్గా సక్సెస్ అయ్యేవాళ్ళు కదా, లేజినెస్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు కదా. దెర్ ఈజ్ నో రివార్డ్ ఫర్ క్విట్టర్స్ హూ క్విట్ హాఫ్ వే. యూ మస్ట్ రీచ్ ద ఫినిష్ లైన్ టు అచీవ్ సంథింగ్. ఇక్కడ కూడా అదే లైన్ మాట్లాడుతున్నాం. ఎవరైతే హాఫ్ వేలో క్విట్ చేస్తారో లేదంటే సగం వరకే వచ్చేసి ఆగిపోతారో వాళ్ళకి వాళ్ళు ఏం అచీవ్ చేయలేరు అన్న పాయింట్ గట్టిగా నమ్మాల్సిందే.
సో సగంలో ఉన్నప్పుడు అస్సలు క్విట్ చేయొద్దు. కంట్రోల్ వాట్ యూ కెన్ కంట్రోల్. మనం ఏదైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ఏవైతే మన కంట్రోల్‌లో లేవో దాన్ని మనం ఎంత ప్రయత్నించినా సరే కంట్రోల్ చేయలేము. అది కుదరదు. యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ వాట్ యూ కెన్ డూ అండ్ కాంట్ కంట్రోల్. మనం ఏదైతే కంట్రోల్ చేయలేమో దాని గురించి మనకు తెలిసి ఉండాలి. అలాగని చెప్పేసి దాని గురించి ఎప్పుడు ఆలోచించుకుంటూ నా వల్ల అవుతుందేమో అన్న పాయింట్ మన ముందుకు రావద్దు. డోంట్ బికమ్ సాడ్ వెన్ థింగ్స్ విచ్ యూ కాంట్ కంట్రోల్ డోంట్ వర్క్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్. మనం కొన్ని ప్లాన్స్ వేసుకుంటాం. ఆ ప్లాన్ తగ్గట్టు నడవాలని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ ప్లాన్స్ మేబీ అలా నడవకపోవచ్చు. కన్‌ఫ్యూజ్ కావచ్చు. దాన్ని కంట్రోల్ చేయాలని ట్రై చేసినా సరే కంట్రోల్ కాకపోవచ్చు. అలా అని చెప్పేసి ఆ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ కంట్రోల్ దట్ విల్ ఇంప్రూవ్ యువర్ లైఫ్. యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్. మనం మన మైండ్‌లో జరిగే చాలా విషయాలను కంట్రోల్ చేయొచ్చు. కొన్నిటిని మనం కంట్రోల్ చేయలేం. కానీ మనల్ని మనం చూసుకోవచ్చు. కంట్రోల్ చేసుకోవచ్చు. You have over the amount of a hard work you can do, but you have no control over other people you think about. Worrying about things you can't control will make your life miserable. Comfort zone is your enemy. Comfort zone is a beautiful place, but nothing ever goes there. ఇంకోసారి, comfort zone is a beautiful place, but nothing ever grows there. Uh, చాలా మంచి స్టేట్మెంటే. కంఫర్ట్ జోన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ బట్ నథింగ్ గ్రోస్ దేర్. మనం చాలాసార్లు ట్రై చేస్తుంటాం ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలని చెప్పేసి, లేదంటే ఆ జోన్కి అడిక్ట్ అవుతుంటాం. కానీ అది ఎంతవరకు న్యాయం ఆలోచించాలి. కంఫర్ట్ జోన్ వల్ల మనం గ్రో కావడం కష్టం. కాబట్టి అది ఇంపాసిబుల్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ వై పీపుల్ ఆర్ లేజీ అండ్ ఆల్వేస్ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ టుమారో ఈజ్ బికాస్ దే ఆర్ టూ కంఫర్టబుల్ విత్ దర్ లైఫ్స్. ఎప్పుడైతే లైఫ్లో కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనకి లేజినెస్ అనేది ఉంటుంది. ప్లస్ అన్నీ ఈజీగా అవుతుంటే లేజినెస్ అనేది ఇంకా అయిపోతుంది. దే డోంట్ వాంట్ టు చేంజ్ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్. డూయింగ్ ద థింగ్స్ దట్ యు ఆర్ ఆల్వేస్ డూయింగ్ ఈజ్ ఈజీ బట్ ఇట్ డజంట్ లీడ్ టు గ్రోత్ యూ వాంట్. గ్రో కావాలంటే ఖచ్చితంగా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. హార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే. మ్యూజిక్ వినడం, మూవీస్ చూడడం, న్యూస్ చదవడం, సోషల్ మీడియాని రోజు మొత్తం స్క్రోల్ చేయడం, దాంట్లో ఏమీ మజా ఉండదు. ఇట్స్ నాట్ ఎ మీనింగ్ఫుల్. ఓకే, సర్టెన్ టైం వరకు ఓకే, 1 అవర్ 2 అవర్స్ ఓకే. రోజు మొత్తం అదే చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ దాని తర్వాత అరే ఎందుకు టైం వేస్ట్ చేశానని బాధపడడం, అది మన లైఫ్లో వాల్యుబుల్ ఇంకా మీనింగ్ఫుల్ కాదు ఆబ్వియస్లీ. ఇంకో ముఖ్యమైన విషయం, డూ యూ వాంట్ టు స్పెండ్ యువర్ ఎంటైర్ లైఫ్ వేస్టింగ్ యువర్ టైం? టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ సూన్. యూ విల్ జెన్యున్లీ not have energy to do what you want to do. Do them now. Stop waiting to something to happen automatically. Nothing is going to happen. You must make it happen. Um, ఈ స్ట్రీమ్ చేసే కంటే ముందు కూడా నేను చాలాసార్లు ఆలోచించా. అసలు నేను స్ట్రీమ్ చేస్తే ఏమవుతుంది, ఎవరెంతమంది చూస్తారు, చూస్తారా లేదా అన్న చాలా క్వశ్చన్స్ మన ముందుకు వస్తాయి. ఈ వీడియోని అప్లోడ్ చేసే కంటే ముందు కూడా నేను చాలా అనుకుంటాను. ఇక్కడ నా టైం వేస్ట్ అవుతుంది, దీనివల్ల జెన్యున్గా నా ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. సో ఎవరు చూస్తారు చూడరు అన్న విషయం మాత్రం మైండ్లో ఉంటుంది. అదంతా కొంతసేపు వరకు మనం ఆలోచించకుండా ఉంటే మనకి మంచిది.
After leaving their comfort zone, nobody says they wish they stayed there. You will feel bliss after you stop procrastination and start doing what you want. Nothing gives you more happiness than waking up every day with energies to start working one thing that you want to do. సో ప్రతిరోజు పొద్దుగాల లేచి ఇలాంటి స్ట్రీమ్స్ని చేయాలి. వాచింగ్ గురించి నాకు తెలీదు, ఎంతమంది చూస్తారు, ఎంతమందికి నా కంటెంట్ రీచ్ అవుతుంది, ఇట్స్ డజంట్ మ్యాటర్. అసలైంది ఏంటంటే ఎంతమంది, లేదంటే నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నానా లేదా. ప్రతిరోజు మార్నింగ్ లేస్తా, ఏదో ఒకటి చేస్తా, లేదంటే లేవ్వను, పండుకుంటా. దాని బదులు ఇది చేయడం వల్ల నా యొక్క ప్రోక్రాస్టినేషన్ దూరం అవుతుంది. సో గైస్, మీరు కూడా మీ లైఫ్లో ప్రోక్రాస్టినేషన్ చేయొద్దు, లేదంటే లేజినెస్ని దూరం తీసుకుపోవాలన్నా, లేదంటే ఆ, ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని చేయాలనుకున్నా, బుక్స్ చదవాలనుకున్నా, జస్ట్ ఒక స్ట్రీమ్ స్టార్ట్ చేయండి. స్ట్రీమ్లో మీ బుక్స్ని చదవండి. చూడండి, యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ మిమ్మల్ని మీరు మీ మీ మీకోసం రెస్పాన్సిబుల్గా ఉన్నారా లేరా, మీ రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేయడానికి మీరు దీన్ని వాడుకోవచ్చు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఓకే. సో అలా కూడా యూట్యూబ్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ నేను బుక్ చదువుతూ మీకు ఆ బుక్లో ఉన్న కొన్ని విషయాలను చెప్తూ ఉన్నాను. మేబీ నేను చెప్పే ఈ విషయాలు తప్పై ఉండొచ్చు, ప్లస్ దానికి అందరు అంగీకరించకపోవచ్చు, నేను కూడా అంగీకరించకపోవచ్చు. इट्स अवर चॉइस, राइट? वो हम पे डिपेंड करता है किस टाइप का हम उसका मीनिंग लेते हैं. ఇక్కడ వచ్చేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఆథర్ చెప్తున్నారు. కీప్ ఇట్ సింపుల్. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు సింపుల్గా పెట్టడానికి ట్రై చేయాలి. డోంట్ ట్రై టు డూ టూ మచ్ ఎట్ వన్ టైం. ఏదైనా చేయాలనుకున్నప్పుడు చాలా తక్కువ తక్కువలో తక్కువ తక్కువ చేయాలి. ఒకటేసారి ఎక్కువ చెప్పేసి చేసేస్తే దాని గురించి మనం చాలా బాధపడాల్సి వస్తుంది. ఏదైనా సింపుల్ చేయాలంటే సింపుల్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు, లేదంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఏదన్నా కొత్తగా క్రియేటివ్ ఐడియాస్ మీతో ఉంటే దాన్ని చేయాలనుకుంటున్నారు, ఏదన్నా కొత్త లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, దాన్ని కొద్ది కొద్దిగా మీ మైండ్లోకి తీసుకురండి. ఒకటేసారి తీసుకొస్తే చాలా కన్ఫ్యూజన్ ఇంకా ఓవర్ థింకింగ్ ఉంటుంది కాబట్టి. సో ఎస్, అది ట్రూ, నిజంగా అలా జరుగుతుంది. యువర్ ఫస్ట్ ప్లాన్ నెవర్ వర్క్స్. ఎస్, చాలామంది ఏదో చేయాలి అన్న ప్లాన్స్, బిజినెస్ చేయాలి, మనీ సంపాదించాలి అన్న చాలా ప్లాన్స్ మనకు ఉంటాయి. మేబీ ఫస్ట్ ప్లాన్ వర్కౌట్ కాకపోవచ్చు, మనకి చాలా అడ్జస్ట్మెంట్స్ అక్కడ అవసరం. ఎస్,
ఇదే ఆథర్ కూడా చెప్తున్నారు మనకి. You must think different and do different things than anyone else to get different result. You can't do what everybody else is going and expect different result. You can't do what you have been doing in past and predict a different outcome this time. Most of the time the outcome is the same. If you are lazy, you know the result just like the last time. You must think and do different things than anyone else to get different result. You can't do what everybody else is doing and expect different result. You can't do what you have been doing in past and predict a different outcome. Set clear goals. Write down your goals. Don't overcomplicate. You will regret it later. Think long term. Take risk. No good, no bad. That's it. Keep it simple అయిపోయింది. Start to think little bit different. Set clear goals. ఇక్కడ మనం 5 స్టేట్మెంట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి కీప్ ఇట్ సింపుల్. ప్రోక్రాస్టినేషన్ చేయొద్దంటే ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నప్పుడు ఆ పని అనేది చాలా సింపుల్గా స్టార్ట్ చేయాలి. అర్జెన్సీ వద్దు, మెల్లమెల్లగా ట్రై చేయాలి. మెల్లమెల్లగా ట్రై చేయాలి. ఎక్కడన్నా మిస్టేక్ జరుగుతుందా లేదా అని గమనించాలి. ఏవైనా నేర్చుకున్న దాన్ని మర్చిపోకుండా దాపెట్టుకోవాలి. చిన్న పనులను తొందరగా చేయడానికి ట్రై చేయాలి. సింపుల్ అండ్ ఫాస్ట్, అంతే. ఇదే మనకి ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి స్టార్ట్ టు థింక్ లిటిల్ బిట్ డిఫరెంట్. సో గైస్, వేరే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళలాగా ఆలోచించే అవసరం మీకు లేదు. ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ థింకింగ్ అలైక్ దెన్ సంబడి ఈజంట్ థింకింగ్. జార్జెస్ పాటోన్, ఇది ఆయన చెప్పిన లైన్. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ థింకింగ్ ఎట్ లైక్ దెన్ సంబడి ఈజంట్ థింకింగ్. అందరూ ఒకేలాగా ఆలోచిస్తే ఎవరు డిఫరెంట్గా ఆలోచించడం వాళ్ళు లేరు అక్కడ. యూ డోంట్ నీడ్ టు థింక్ జస్ట్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్. యూ కెన్ జడ్జ్ యువర్ సెల్ఫ్. యూ కెన్ థింక్ లైక్ నో వన్ ఎల్స్ అండ్ ఇట్స్ ఎంటైర్లీ ఓకే. మిగతా వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు, మిగతా వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది, వాళ్ళు ఇలా చేస్తున్నారు, నేను ఇలా చెయ్యను. మ్, ఈ ఈ క్వశ్చన్స్ని మనం కాస్త సైడ్ పెడితే ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా అలానే చేయాలి. మీకు ఇష్టం ఉన్నట్టు చేయాలి. యూ మస్ట్ థింక్ అండ్ డూ డిఫరెంట్ థింగ్స్ దెన్ ఎనీ వన్ ఎల్స్. ఎనీ నో వన్ కెన్ జడ్జ్. యూ కెన్ జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ కెన్ థింక్ లైక్ నో వన్ ఎల్స్ అండ్ ఎంటైర్లీ ఇట్స్ ఓకే.
మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీ బుద్ధితోనే చేయండి. హ్మ్. దాన్ని ఎలా చేయాలనుకుంటున్నారో అలాగే చేయండి. దాంట్లో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నా తప్పులేదు. థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి సెట్ క్లియర్ గోల్స్. We should get clear goals that are both possible and can be achieved quickly. Setting huge ambitious goal is not bad, but the problem is if you are super lazy person, you will not work towards that goal because it would seems too hard and impossible to achieve. మనం క్లియర్ గోల్స్ పెట్టుకోనంత వరకు మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని అచీవ్ చేయలేము ఆబ్వియస్లీ. ఎలా? ఒకవేళ మనం సూపర్ లేజీ అయితే ఖచ్చితంగా చేయలేము. దట్ ఈస్ వై యూ షుడ్ స్టార్ట్ స్మాల్ అండ్ ఈజీ గోల్స్ ఫస్ట్. అందుకోసమే స్మాల్ అండ్ ఈజీ గోల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని స్టార్ట్ చేయాలి. మెల్లమెల్లగా గ్రోత్ని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్కి వస్తే మనం ప్రతిరోజు ఒక 2 కిలోలు లూజ్ చేయాలన్నా, లేదంటే ప్రతిరోజు నేను మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేస్తాను ఒక 10 మినిట్స్, మెడిటేషన్ చేస్తాను ఒక 10 మినిట్స్, ఇలాంటి గోల్స్ మనకి లైఫ్లో పెట్టుకుంటే స్టార్టింగ్లో ఎంత తక్కువైతే అంత మంచిది. ఒకటేసారి 1 అవర్ మెడిటేట్ చేయడం, 1 అవర్ ఎక్సర్సైజ్ చేయడం, అలా మనం ఆ గోల్ని అంత ఈజీగా రీచ్ కాలేం. కాబట్టి ప్రతిరోజు 10 మినిట్స్ 10 మినిట్స్ 10 మినిట్స్ ఇలా 10 మినిట్స్ కాస్త రోజు రోజుకి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీకు అది లైఫ్లో ఒక హ్యాబిట్ అవుతుంది. కాబట్టి మీరు దాన్ని ఆనందిస్తారు. అప్పుడు అది చేయాలన్న ఉద్దేశం ఇట్లా మారిపోతుంది. అలా మనం గోల్స్ని క్లియర్గా సెట్ చేసుకోవచ్చు. రైట్ డౌన్ యువర్ గోల్స్, ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ ప్రిన్సిపల్. మనం ఏది చేయాలనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా రాయాలి. మేబీ గోల్స్ చాలా చిన్నగా ఉండొచ్చు. ప్రజెంట్ టైంలో మీ గోల్ వచ్చేసి మీరు మార్నింగ్ లేస్తే ఫస్ట్ గోల్ వచ్చేసి బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, ఆఫీసో కాలేజో స్కూల్కో రెడీ అవ్వాలి, వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. ఇవన్నీ గోల్సే. వాటి మీద క్లారిటీ మనకి ఒక పేపర్ మీద రాస్తే వస్తుంది. ఎందుకంటే అక్కడ టైంని ఎలా సేవ్ చేయాలన్న ఫ్యాక్టర్ని మనం కనిపెట్టొచ్చు. అక్కడ నుంచి మన గోల్స్ని ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ రైట్ యువర్ గోల్స్ ఆన్ పేపర్, యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఒకవేళ మీరు ఇప్పటివరకు రాయకుంటే దాన్ని రాయడం స్టార్ట్ చేయండి. రైట్ యువర్ గోల్స్ ఆన్ యువర్ పేపర్. ఇంకోటి ఏంటంటే ఆ రాశారు గోల్స్ కరెక్టే, ఇప్పుడు దాని నుంచి మోటివేషన్ ఎలా తీసుకురావాలి? సో గైస్, మోటివేషన్ అనేది ఒక పెద్ద షిట్, నాకు కూడా తెలుసు. దాని గురించి నేను అసలు మాట్లాడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా సింపుల్, దాని గురించి మనం మాట్లాడదాం. ఏవైతే గోల్స్ రాసామో దాన్ని రెగ్యులర్గా చదవండి. రెగ్యులర్గా చదవడం వల్ల ఆ గోల్స్ మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న ఒక టెక్నిక్ మనకు తెలుస్తుంది. మనం అక్కడ ప్రతిరోజు దాన్ని చూస్తుంటాం కాబట్టి ఆ గోల్ని రీచ్ అవ్వే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మేబీ రీచ్ కాకపోవచ్చు, కానీ మీకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తున్నారు, దాని గురించి చేయాలని అనుకుంటూనే ఉన్నారు కాబట్టి ఆ గోల్ని రీచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డోంట్ ఓవర్ కాంప్లికేట్. మన ఫోన్లో చాలా యాప్స్ ఉంటాయి. మన లైఫ్లో కూడా చాలా సన్నివేశాలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. వాటి మీద ఎక్కువగా టైం వేస్ట్ చేయడం బంద్ చేయండి. మీ ఫోన్లో ఏవైతే యాప్స్ ఉన్నాయో, ఏవైతే మీకు పనికి రావో అవన్నిటిని డిలీట్ అన్న చేయండి, రిమూవ్ అన్న చేయండి, అన్ఇన్‌స్టాల్ అన్న చేయండి. ఈ మూడిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయండి. ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక పేపర్ మీద రాయండి. పేపర్ మీద రాసి అక్కడ ఏవైతే మీ లైఫ్‌లో వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అనిపిస్తుందో అవన్నిటిని తీసేయండి. ఇంకోసారి నేను దాన్ని నరేట్ చేస్తాను. డోంట్ ఓవర్ కాంప్లికేట్. టైంని వేస్ట్ ఈ మోడ్రన్ జనరేషన్‌లో టైం వేస్ట్ చేయొద్దంటే ఫస్ట్ వచ్చేసి ఈ మోడ్రన్ జనరేషన్‌లో అసలు టైం వేస్ట్ కావద్దంటే మనం చేయాల్సింది ఏందంటే యాప్ ఫోన్‌లో మన ఫోన్‌లో ఉండే అప్లికేషన్స్ ఏవైతే అవసరం లేవో అవన్నిటిని ఇన్‌స్టాల్, రిమూవ్ చేసేయండి. సో గోల్స్‌ని ఈజీగా ఎలా రీచ్ అవ్వాలి? దానికి మనం చేయాల్సిన కొన్ని
థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మన ఫోన్లో ఉండే కొన్ని అడ్డమైన యాప్స్ ఏవైతే అవసరం లేవో అవన్నిటిని అన్ఇన్స్టాల్ చేసేయండి. దాని తర్వాత మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదొక పేపర్ మీద రాయండి. పెన్ తీసుకొని పేపర్ మీద రాయండి. అండ్ ఏదైతే రాస్తున్నారో దాన్ని సింపుల్గా పెట్టుకోండి. ఒకవేళ రాసిన దాన్ని పెద్ద స్టోరీ లాగా రాస్తే మీ ఎనర్జీ తప్ప ఏం వేస్ట్ కాదు అక్కడ. యూ విల్ రిగ్రెట్ ఇట్ లేటర్ when you don't do what we actually want to do, instead procrastinate. That things keeps bothering us. It doesn't allow us to live in a peace because we subconsciously know that we are lazy and should do the task, but we don't. We should do the task, but we don't. We need we when we need to do what we actually want to do and instead procrastinate, that thing keeps bothering us. It doesn't allow us to live in peace because we subconsciously know that we are lazy and should do that task, but we don't. మనకు తెలుసు మనం ప్రొక్రాస్టినేషన్ చేస్తున్నామని చెప్పేసి, అయినా మనం దాని గురించి అంత పట్టించుకోము. పదే పదే ఏదైతే మిస్టేక్ చేయొద్దో దాన్ని మళ్ళీ 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 చేస్తుంటాం. అక్కడ అలా చేయడం వల్ల మన యొక్క శాంతిని మనం కోల్పోతాం. కాబట్టి అలా రిగ్రెట్స్ ఉండొద్దంటే మనం ఖచ్చితంగా ఆ లేజినెస్తో ఆ టాస్క్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తే ఎలాంటి రిగ్రెట్స్ ఉండవు. థింక్ లాంగ్ టర్మ్. యూ కెన్ డూ టూ థింగ్స్. యూ కెన్ థింక్ లాంగ్ టర్మ్ అండ్ డూ థింగ్స్ దట్ విల్ బీ వాల్యూ ఫర్ యూ, అండ్ ఇన్ లాంగ్ టర్మ్ యూ కెన్ సాటిస్ఫై యువర్ స్ట్రాంగ్ షార్ట్ టర్మ్ ప్లెజర్స్ అండ్ ఇగ్నోర్ ద ఫ్యూచర్. One should have in mind the action they take in present are going to affect the future. One thing I can tell you for sure that is that you will always regret being lazy. Laziness feels good in the present as it gives an immediate dopamine hit. Doing something new is hard and doesn't give an instant dopamine hit. But in future, you will always regret being lazy, never doing things that you want to do. You need to delay instant gratification, do hard things, take some stress, and make some sacrifices so that you can achieve your future goal. I'm not telling you need to avoid all the fun in the present entirely, but sometimes short sacrifices are necessary for better future. లాంగ్ టర్మ్లో థింక్ చేయడం ఎలా? లాంగ్ టర్మ్ గోల్స్కి షార్ట్ టర్మ్ గోల్స్కి ఏంటి తేడా? అసలు గోల్స్ని ఎలా సెట్ చేయాలి? ఈ క్వశ్చన్స్ అన్నీ మీ మైండ్లో క్లారిటీగా ఉండాలి. ఒకసారి అవి సెట్ అయిపోయాక మీరు ఏవైతే మీకు ఇన్స్టెంట్ ప్లెజర్ ఇస్తాయో, ఏవైతే ఇన్స్టెంట్గా మిమ్మల్ని ఆనందపరుస్తాయో, లాంగ్ టర్మ్ గోల్స్లో అవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి. మేబీ షార్ట్ టర్మ్ గోల్స్లో అవి హెల్ప్ చేస్తుండొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మీకు మీ మైండ్లో ఉండాలి మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది. అప్పుడు చాలా వరకు మీరు ప్రొక్రాస్టినేట్ చేయరు, లేదంటే లేజినెస్కి అంత దోహదం ఉండదు, అంత పవర్ ఉండదు లేజినెస్కి. టేక్ రిస్క్. మనం రిస్క్ తీసుకోవాలంటే చాలా బెదురుకుంటాం. ద బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. మన లైఫ్లో ఉండే అన్నిటికంటే మనం రిస్క్ ఎందుకు తీసుకోమంటే, మనం రిస్క్ చూస్తే భయపడతాం. మనం ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాల్సిందే. ఈరోజు నేను స్ట్రీమ్ చేయాలనుకుంటే రిస్క్ తీసుకున్నా. చాలా రిస్క్ ఉంది ఇక్కడ. ఎందుకంటే కంటిన్యూగా మాట్లాడాలి. ఎవ్వరు చూడరు. చాలా వరకు వీడియోస్ ఎవ్వరు అసలు చూడకపోవచ్చు. కానీ రిస్క్ తీసుకోవాల్సిందే. సో యా, రిస్క్ మ్యాటర్స్ ఇన్ లేజినెస్. ఆల్వేస్ వీ నీడ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్. రైట్ ఈజీ టాస్క్ అండ్ ఎవ్రీ టాస్క్. Taking risk is scary, but not taking risk is even scarier. రిస్క్ తీసుకోవడం మేబీ మిమ్మల్ని భయపెడుతుండొచ్చు, కానీ రిస్క్ తీసుకోకపోవడం కూడా దానికంటే పెద్ద భయాన్ని క్రియేట్ చేస్తుంది. కంపల్సరీ రిస్క్ తీసుకోవడం మంచి లక్షణమే. సో లేజినెస్కి
మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు లేజీ ఉంటాం? లేజీనెస్‌ని ఎలా బీట్ చేయాలన్న క్వెషన్స్ చాలా మన ముందుకొస్తుంటాయి. మేబీ థింగ్స్ మనం అనుకున్నట్టు నడవకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లేజీనెస్ నుంచి బయటికి రావాలంటే ఓన్లీ సొల్యూషన్ మీరు యూట్యూబ్ మార్కెట్‌లో, సోషల్ మీడియా మార్కెట్‌లో, ఇన్‌స్టాగ్రామ్ మార్కెట్‌లో ఎక్కడన్నా వెళ్లి ఇన్‌స్టంట్ మోటివేషన్ తీసుకోవచ్చు. కానీ రిస్క్ తీసుకునే కేపబిలిటీస్ లేనంత వరకు వి కెనాట్ బి అవాయిడ్ ద లేజీనెస్. దట్స్ వై వి నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. దెన్ ఓన్లీ వి కెన్ ఓవర్‌కమ్ లేజీనెస్. ఇంకోటి అసలైన విషయం నేను చెప్పడం మర్చిపోయా. దట్ ఈజ్ సెల్ఫ్ డిసిప్లిన్. మేబీ సెల్ఫ్ డిసిప్లిన్ గురించి ఇప్పటివరకు నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఫస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే డిసిప్లిన్‌ని ఎలా బిల్డ్ చేయాలి అది కూడా మనకు అర్థమవుతది. ఇంకోటి ఒక ఒక ఆథర్ ఉన్నారు. ఆయన పేరు సెత్ గోడిన్. ఆయన చెప్పిన ఒక విషయం నా మైండ్‌లో ఎప్పుడొస్తుంది. అంటే లేజీనెస్‌ని ఒక పార్ట్ అని తీసుకున్నప్పుడు లైఫ్‌లో దెర్ ఈస్ నో షార్టేజ్ ఆఫ్ రిమార్కబుల్ ఐడియాస్. వాట్స్ మిస్సింగ్ ఈజ్ ద విల్ టు ఎగ్జిక్యూట్ దెమ్. మన లైఫ్‌లో లేదంటే మనం ఉండే సిట్యుయేషన్స్‌లో చాలా ఐడియాస్ ఉన్నాయి. ఐడియాస్‌కి షార్టేజ్ లేదు. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే మనుషులు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రీమ్‌ని స్టార్ట్ చేసే కంటే ముందు ఐ నెవర్ థాట్ నేను ఈ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తానని చెప్పి. నాతో ఐడియా ఉంది. కానీ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలి కదా! అది. సో, ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక ప్రాపర్ డిసిప్లిన్ అవసరం. లేజీనెస్ అనేది డిసిప్లిన్‌కి పెద్ద శత్రువు, బద్ధ శత్రువు. ఆ శత్రువుని ఎలా బీట్ చేయాలి? ఆ శత్రువు నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎందుకంటే ప్రతిసారి మనం ట్రై చేస్తాం డిసిప్లిన్‌గా ఉండాలని చెప్పేసి. కానీ ఏం చేయలేకపోతాం. ఎందుకు? మన బద్ధ శత్రువు ఒకడు రెడీగా ఉన్నాడు కాబట్టి. వాడి పేరే లేజినెస్. వాడిని మనం ఎలాగైనా సరే అడ్డుకోవాలి. వాడిని ఎంత వీలైతే అంత దూరం పెట్టాలి. అప్పుడే కదా మనం లేజినెస్‌ని బీట్ చేయగలుగుతాం. యెస్. దిస్ ఈస్ హౌ వి బీట్ ద లేజినెస్. నెవర్ అవాయిడ్ డూయింగ్ ద థింగ్స్ యూ వాంట్ టు డూ జస్ట్ బికాస్ దే ఆర్ హార్డ్. డూ హార్డ్ థింగ్స్ ఫస్ట్. ఈ స్టేట్మెంట్‌లో కూడా ఇప్పుడు నేను చెప్పిన వర్డ్ లేదంటే సెంటెన్స్ కూడా ఎనీవేర్ సమ్‌వేర్ ఇట్ మ్యాచెస్. నెవర్ అవాయిడ్ డూయింగ్ ద థింగ్స్ యూ వాంట్ టు డూ జస్ట్ బికాస్ దే ఆర్ హార్డ్. ఐ స్టిల్ రిమెంబర్. నాకింకా గుర్తుంది. నా వీడియోస్‌లో కూడా చాలా వరకు గేమింగ్ వీడియోస్ ఉన్నాయి. అక్కడ చాలా వరకు నేను హార్డ్ థింగ్స్ ఆ గేమింగ్‌లో పెట్టడానికి ట్రై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ జైరోస్కోప్ కానీ, లేదంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్‌ని గానీ పెట్టడానికి. అవన్నీ చాలా హార్డ్ చేయడానికి. ఎందుకంటే అంత ఈజీ కాదు అవి జేయడం. అప్పుడు నాకనిపించింది యెస్, ఇట్ టేక్స్ టైమ్ అని జెప్పేసి. సో, నెవర్ అవాయిడ్ డూయింగ్ ద థింగ్స్ యూ వాంట్ టు డూ జస్ట్ బికాస్ దే ఆర్ హార్డ్. హార్డ్ అని జెప్పేసి పనులు జేయడం మాత్రం మానొద్దు. కానీ ఖచ్చితంగా చేయడం మాత్రం ముఖ్యం. ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ఎనిమీ ఆఫ్ డిసిప్లిన్. Procrastination means avoiding the task that you need to be done by giving excuses to do it later. Without giving excuses, you will feel bad, and we don't want to feel bad. So, we give different types of excuses. The most popular one is I'm waiting for the right time. Yes, నేను రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నా. ఇదొక పెద్ద
ఏమంటాం, గలీజ్ పని. రైట్ టైం ఎప్పుడు రాదు, అది ఎప్పుడు కుదరదు. మనం ప్రోక్రాస్టినేషన్ చేస్తూనే ఉంటాం, లేజినెస్కి బానిసలు అవుతుంటాం. అది కామన్. ఎందుకంటే మనం సమర్థించుకుంటాం, మన మైండ్ సెట్ని మార్చుకోవాలని ఎప్పుడు అనుకోం కాబట్టి. ఓన్లీ పుట్ ఆఫ్ అంటిల్ టుమారో వాట్ యూ విల్లింగ్ టు డూ డై హ్యావింగ్ లెఫ్ట్ అండ్ డన్. Delay gratification. It's hard to delay gratification because we want to enjoy things now. Nothing is wrong with it. But the problem arises when you do things that harm your future. Actions that you will regret in future, and you will be asking yourself, why did I do that? You must look in both directions, present, future. You must enjoy the present but not at a cost of your future. Being lazy, you don't enjoy both your present and future. ఎస్, ఎప్పుడైతే ఈ లేజినెస్ అనే పదం మన ముందుకు వస్తుందో ఖచ్చితంగా గ్రాటిఫికేషన్ని మనం డిలే చేయాలి. ఇమీడియట్గా ఒక టాస్క్ అయిపోయినంబడే ఎంజాయ్ చేయాలి, తప్పులేదు. కానీ దాంట్లోనే మునుగుండొద్దు, అదే అలవాటుగా మార్చుకోవద్దు, అడిక్షన్ కావద్దు, అంతే. దెర్ ఆర్ నో హ్యాక్స్. స్టాప్ లుకింగ్ ఫర్ ఈజీ వే అవుట్. యూ క్యాన్ నో ఆల్ ద టైనీ టిప్స్ అండ్ హ్యాక్స్, బట్ యూ మస్ట్ డూ వర్క్. హ్యాక్స్ గురించి మాట్లాడదాం. చాలామంది వర్క్ కల్చర్లో కానీ, లేదంటే కాలేజెస్లో కానీ, స్కూల్లో కానీ చిన్న చిన్న హ్యాక్స్ ట్రై చేస్తాం. కానీ సర్టెన్ టైం వరకు అవి పనిచేస్తాయి. కానీ కోర్లో మాత్రం మనం అన్నిటిని నేర్చుకొనే ఉండాలి, అన్నిటిని నేర్చుకొని ఉండాలి. అది ఫోకస్గా ఏది నేర్చుకోకున్నా అది మనల్ని ఖచ్చితంగా బ్యాక్ స్టాప్ చేస్తుంది. అక్కడ నుంచి మనం మేబీ మన హోప్ని కూడా లూజ్ చేయొచ్చు. స్టాప్ లుకింగ్ ఫర్ హ్యాక్స్ బిఫోర్ యూ ఈవెన్ గెట్ బిగిన్. స్టార్ట్ చేయకముందుకే హ్యాక్స్ని వెతుకుతాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ థింగ్స్. ఇప్పట్లో అది చాలా ఈజీగా అయిపోయింది. మనం ఏ పని స్టార్ట్ చేయం, కానీ దానికంటే ముందు అది ఎలా ఈజీ చేయాలి, 1 డేలో లేదంటే 24 అవర్స్లో యూపీఎస్సీని ఎలా క్రాక్ చేయాలి, ఇది కూడా మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. చాలామంది అది చూస్తారు, 24 అవర్స్ వీడియోని మొత్తం చూసేసి నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. అక్కడ వెళ్ళాక ఏమీ అర్థం కాదు. అరే అదేంటి, నేను 24 అవర్స్ వీడియో చూశాను కదా, ఆ, దాని తర్వాత అక్కడ ఉన్నదంతా నా మైండ్లో గుర్తుంది కదా, అయినా సరే నేను ఎగ్జామ్ ఎందుకు పాస్ కాలేకపోయాను. అదే కదా, అదొక హ్యాక్. 24 అవర్స్లో మనం ఒక 60 డేస్ లేదా 70 డేస్ పీరియడ్ ఆఫ్ ఒక సిలబస్ని కవర్ చేస్తే ఎలా నడుస్తుంది? ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం, అది 100% షూర్. కొందరికి లక్ ఉంటుంది, మేబీ వాళ్ళు పాస్ కావచ్చు. కానీ దెర్ ఆర్ నో హ్యాక్స్ వెన్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్. సో లేజినెస్కి అదొక ఎక్స్ ఫ్యాక్టర్, అది కూడా ఒక బద్ధ శత్రువు. హ్యాక్స్ని అస్సలు వాడద్దు. డోంట్ యూజ్ ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెర్నింగ్ ఉండొచ్చు మన లైఫ్లో. ఎందుకంటే చాలా వరకు మనం కూడా ట్రై చేస్తుంటాం, చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ పెట్టేసి తప్పించుకోవచ్చు అన్న విషయాన్ని. కానీ అది ఏ రోజు కుదరదు. దానివల్ల మనకి లేజినెస్ అనేది ఇంకా ఎక్స్ట్రా క్రియేట్ అవుతుంది, అంతే తప్పించి ఆ లేజినెస్ యొక్క లూప్ నుంచి మనం బయటికి రాలేం. డోంట్ గెట్ ఫెయిల్యూర్ టు స్టాప్ యూ. డోంట్ లెట్ ఫెయిల్యూర్ టు స్టాప్ యూ. మన లైఫ్లో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. మేబీ చిన్న ఫెయిల్యూర్ కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తుండొచ్చు. కానీ దాని నుంచి ఎలా బయటపడాలి, అలా బయటపడాలంటే ఏం చేయాలి, చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని ఎలా అడ్డుకోవాలి, ఇది మనకు తెలిసి ఉండాలి. సో మనకు లైన్ ఖచ్చితంగా గుర్తుండాలి, దిస్ షల్ టు పాస్, దిస్ టు షల్ పాస్. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఈ మూమెంట్లో కుదరలేదంటే మేబీ వచ్చే మూమెంట్లో కుదరొచ్చు, మేబీ ఇన్ ఫ్యూచర్లో కుదరొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్న మన ముందుకు రావచ్చు. కాబట్టి డోంట్ లెట్ ఫెయిల్యూర్ స్టాప్స్ యూ. అది కూడా సర్టెన్ టైం వరకే ఉంటుంది. ఆ సర్టెన్ టైం రీచ్ అయ్యాక అది కూడా
బయటికెళ్ళిపోతది. సో, మనం ఇప్పుడు ఈ స్ట్రీమ్ యొక్క లాస్ట్ పార్ట్ దట్ వచ్చేసి వర్క్ ఆన్ రైట్ థింగ్స్. ఖచ్చితంగా ఇది మోస్ట్ లేజినెస్ యొక్క కోర్ ఆస్పెక్ట్. రైట్ థింగ్స్ మీద పనిచేయనంత వరకు లేజినెస్ ఖచ్చితంగా మన నరాల్లో ఉంటుంది. అది సహజం. యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ వర్కింగ్ ఆన్ రైట్ థింగ్స్. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో మనకి ఒక చిన్న హిట్టింగ్ పాయింట్ రావచ్చు. వై ఐఎమ్ డూయింగ్ దిస్ స్టఫ్, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దీస్ థింగ్స్ దట్ షుడెంట్ బీ డన్ ఎట్ ఆల్. యూ విల్ బీ ఆల్వేస్ బీ లేజీ ఇఫ్ యూ డోంట్ లవ్ వాట్ యూ డూ. ఒకవేళ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది కుదరకపోతే ఖచ్చితంగా అన్హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇట్స్ అ కామన్. దీస్ ఆర్ సైన్స్ బై యువర్ బాడీ దట్ యూ షుడ్ ట్రై టు చేంజ్ యువర్ వర్క్. మనం ఖచ్చితంగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయాలి. డూ సంథింగ్ మీనింగ్ఫుల్. యూ కెన్ నెవర్ బీ మోటివేటెడ్ టు డూ మీనింగ్ లెస్ థింగ్స్. ఖచ్చితంగా ఏదైతే మీనింగ్ఫుల్ ఉంటుందో అది చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇఫ్ your వర్క్ ఈజ్ repetitive and has no flavor, finding meaning and happiness in your job would be very hard. No work is more important than life. You should do what you love, but also not run away from hard part of your life. You should do what you love, but also not run away from hard part of your life. Somebody wants to paint, but the accountant, by listening to someone's opinion, the regret of not following his passion will always stay in his mind. So, సో దీస్ ఆర్ ద టాపిక్స్ గైస్. లేజినెస్ గురించి ఈరోజు మనం ఇంతే మాట్లాడినాం. మేబీ రేపు ఇంకా లేజినెస్ గురించి మాట్లాడదాం. ఎవరైతే ఫస్ట్ టైం ఈ స్ట్రీమ్ని చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇది నా డే 1 స్ట్రీమ్. మేబీ ఆఫ్ డేస్లో నేను చేయొచ్చు చేయకపోవచ్చు స్ట్రీమ్, కానీ మోస్ట్లీ ఐ విల్ ట్రై టు డూ ఇట్. అందరికీ ధన్యవాదాలు ఈ స్ట్రీమ్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.